నమస్కారం మిత్రులారా. ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది మన జీవితానికి ఒక గొప్ప పాఠం. ఈ వీడియోలో ఉగాది గురించి మీకు తెలియని విషయాలు చెప్తాను, చివరి వరకు చూడండి. ఉగాది అనే పదం వింటే మనకి వెంటనే సంతోషం కలుగుతుంది, కానీ దీని అర్థం తెలుసా? యుగ అంటే కాలం, ఆది అంటే మొదలు, అంటే కొత్త కాలానికి నాంది. ఇది తెలుగువారి నూతన సంవత్సరం. చైత్రమాసంలో వచ్చే ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా చాలా ఆనందంగా జరుపుకుంటారు. బ్రహ్మదేవుడు ఈరోజే సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఉగాది రోజు ఉదయమే లేచి తలంటు స్నానం చేస్తాం. ఇంటి ముందు మామిడి తోరణాలు కడతాం. ఇవి శుభాన్ని, సంపదను ఆహ్వానిస్తాయి. అమ్మలు అందమైన ముగ్గులు వేస్తారు. ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం. పెద్దలకు నమస్కారం పెట్టి వారి ఆశీర్వాదాలు తీసుకుంటాం. ఇది మన సంస్కృతిలో చాలా ముఖ్యమైన విషయం. ఉగాది పచ్చడి గురించి చెప్పకపోతే ఉగాది పూర్తి కాదు. ఇందులో 6 రుచులు ఉంటాయి. వేప పువ్వు, మామిడి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, బెల్లం, చింతపండు. వేప పువ్వు జీవితంలో కష్టాలను సూచిస్తుంది. బెల్లం సంతోషాన్ని సూచిస్తుంది. పచ్చిమిర్చి సవాళ్ళని సూచిస్తుంది. మామిడి ముక్కలు కొత్త అనుభవాలను సూచిస్తుంది. చింతపండు దుఃఖాన్ని సూచిస్తుంది. ఉప్పు భయాన్ని సూచిస్తుంది. ఈ 6 రుచులు కలిపి తినడం అంటే జీవితంలో అన్ని అనుభవాలను సంతోషంగా స్వీకరించడం, నేర్చుకోవడమే. ఎంత గొప్ప సందేశం కదా మన పెద్దలు మనకు అందించారు. మిత్రులారా, ఈ ఉగాది మీ జీవితంలో కొత్త శుభారంభానికి నాందిగా నిలవాలని, మీకు మీ కుటుంబానికి ఆరోగ్యం, సంతోషం, సమృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.